నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. జూలై 2026 నాటికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అత్యంత వినాశకరమైన యుగాంతాన్ని తలపించే మలుపు తిరిగింది. ఉక్రెయిన్ హాస్పిటల్ అలాగే జనావాసాలపై రష్యా విరుచుకుపడుతుంటే బ్లాక్ సి పోర్ట్ల మూసివేతతో అంతర్జాతీయంగా గోధుమ ధరలు మంటెత్తుతున్నాయి. ఇక ఈ తీవ్ర సంక్షోభ వేళ అమెరికా డిఫెన్స్ దిగ్గజం రేథియాన్తో కలిసి స్వదేశంలోనే ప్యాట్రియాట్ క్షిపణులను తయారు చేసేందుకు జెలెన్స్కీ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రకటించారు. ఇక ఈ భీకర పరిణామాలను స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. 2026 జూలై నాటికి రష్యా ఉక్రెయిన్ పోరాటం మునుపెన్నడూ లేని స్థాయిలో అత్యంత వినాశనకరమైన భీకరమైన మలుపు తిరిగింది. ఉక్రెయిన్ రక్షణ వలయాలను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా బలగాలు తమ వైమానిక దాడుల తీవ్రతను ఊహించని స్థాయికి పెంచేశాయి. క్రూయిజ్ మిసైల్స్, కమికేజ్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నాయి. రష్యా చేస్తున్న ఈ దాడుల ధాటికి ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. రష్యా జరిపిన ఈ తాజా వైమానిక దాడిలో అత్యంత దారుణమైన ఘోరం చోటు చేసుకుంది. ఉక్రెయిన్లోని కీలక వ్యూహాత్మక ప్రాంతమైన జిపోర్నిచియాలోని ఒక ప్రధాన ఆసుపత్రిపై రష్యా క్షిపణులు నేరుగా విరుచుకుపడ్డాయి. దీనివల్ల అనేక మంది రోగులు, వైద్య సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రి భవనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి తీవ్ర దిగ్భ్రాంతిని ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు తూర్పు ఉక్రెయిన్లోని స్లావాన్స్ నగరంలో ఉన్న పౌర నివాస ప్రాంతాలపై రష్యా బలగాలు విచక్షణారహితంగా శత్రుఘ్నులతో క్షిపణులతో బాంబుల వర్షం కురిపించాయి. జనావాసాలు, నివాస గృహాలు, పాఠశాలలు లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో పెద్ద ఎత్తున సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో మౌలిక సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థ, నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి పౌర జీవితం అస్తవ్యస్తంగా మారింది. రష్యా ఉధృతం చేసిన ఈ వైమానిక దాడుల ప్రభావం కేవలం ఉక్రెయిన్ సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై, గ్లోబల్ సప్లై చైన్ పై దారుణమైన దెబ్బ కొట్టింది. నల్ల సముద్ర తీర ప్రాంతాల్లో రష్యా వైమానిక నౌకా దళాల ఆగడాలు, దాడుల బెదిరింపులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. దీంతో ఉక్రెయిన్ నౌకాశ్రయాల నుంచి జరిగే తమ సరుకు రవాణా సేవలను షిప్పింగ్ దిగ్గజాలు తక్షణమే నిలిపివేశాయి. నల్ల సముద్రం ద్వారా జరగాల్సిన ధాన్య ఎగుమతులు అకస్మాత్తుగా స్తంభించిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. గ్లోబల్ మార్కెట్లో గోధుమ, ఇతర నిత్యావసర ధాన్యాల ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ఆఫ్రికా, ఆసియాలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు మళ్లీ ఆహార సంక్షోభం అంచుకు చేరుకున్నాయని, ఈ పోర్టుల మూసివేత సుదీర్ఘ కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతింటుందని ఆర్థిక విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా ప్రయోగిస్తున్న విధ్వంసకర బాలిస్టిక్ క్షిపణులను, శత్రుఘ్నులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అత్యంత కీలకమైన చారిత్రాత్మక రక్షణ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ దిగ్గజం రేథియాన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుని స్వదేశంలోనే ఉక్రెయిన్ మాతృభూమిపై పాట్రియాట్ ఇంటర్సెప్షన్ మిసైల్స్ ను సంయుక్తంగా ఉత్పత్తి చేరున్నట్లు జెలెన్స్కీ అధికారికంగా వెల్లడించారు. నిరంతరం విరుచుకుపడుతున్న రష్యన్ వ్యూహాత్మక క్షిపణుల నుండి ఉక్రెయిన్ ఆకాశాన్ని, ప్రధాన నగరాలను కాపాడుకోవడానికి పశ్చిమ దేశాల సరఫరాలపై మాత్రమే ఆధారపడకుండా స్వదేశీ వాయు రక్షణ తయారీ సామర్థ్యం అత్యంత అవసరమని జెలెన్స్కీ భావించారు. ఈ క్రమంలోనే అమెరికా సంస్థ నుంచి సాంకేతిక లైసెన్సింగ్ ఒప్పందాలు సాధించడంపై అమెరికా ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఉక్రెయిన్ సైన్యానికి అవసరమైన పాట్రియాట్ క్షిపణులు సొంతంగా లభించడమే కాకుండా ఉక్రెయిన్ రక్షణ రంగానికి ఇది ఊపిరిపోయనుంది. ఓవైపు స్వదేశీ మిసైల్స్ ఉత్పత్తి ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు పాశ్చాత్య మిత్ర దేశాల నుంచి ఆయుధ సాయాన్ని, క్షిపణి సరఫరాను మరింత వేగవంతం చేయాలని ఉక్రెయిన్ నిరంతరం విజ్ఞప్తి చేస్తోంది. అదే సమయంలో యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకువెళ్లడంలో భాగంగా ఉక్రెయిన్ దళాలు కూడా తమ డ్రోన్ దాడుల సామర్థ్యాన్ని ఊహించని రీతిలో పెంచేశాయి. రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంతో పాటు రష్యా
అంతర్భాగంలో ఉన్న వ్యూహాత్మక స్థావరాలు, సైనిక డిపోలపై ఉక్రెయిన్ వందలాది ఆత్మాహుతి డ్రోన్లతో సరికొత్తగా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న ఈ సుదూర శ్రేణి డ్రోన్ దాడులు రష్యాను తీవ్ర ప్రతిరక్షణలోకి నెట్టాయి. ఇటీవల ఉక్రెయిన్ నుంచి సరిహద్దులు దాటి వచ్చిన దాదాపు 200కి పైగా మానవరహిత విమానాలను తమ వాయు రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయినప్పటికీ రష్యా భూభాగంలో ఉన్న అనేక సైనిక స్థావరాలు, ఇంధన డిపోలు దెబ్బతింటున్నాయి. జూలై 2026 నాటికి నానాటికి భీకరమవుతున్న ఈ యుద్ధం రష్యా ఉక్రెయిన్లనే కాకుండా మొత్తం పశ్చిమ ప్రపంచ భద్రతను, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తుందోనని ప్రపంచ దేశాలు తీవ్ర ఉత్కంఠతో గమనిస్తున్నాయి.